ఇక నేను ఎన్ని రోజులు బతకలేను, నాకు అన్ని అవయవాలు పోయినాయి, ఇక అన్నీ వాస్తున్నాయి, చేస్తున్నాము, ఇంకా నాకు స్టంట్లు కూడా వేశారు. ఇక స్థానిక సంఘం దగ్గరికి వెళ్ళి ఒకవేళ కన్ను మూస్తే సంబరంగా పడేస్తారు, నాకు కూడా ఆత్మకు శాంతిగా ఉంటుంది అని వచ్చాను. దేవుడి వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు. దేవుడు హృదయంలో ఆయనకు ఇష్టమైన వారితో వాక్య రూపంలో మాట్లాడతాడు. అవసరమైతే కళలలో కూడా కనపడతాడు, అవసరమైతే శబ్ద తరంగాలతో మాట్లాడతాడు. దానికి సాక్షి నేనే. ఎందుకంటే ఒక సాక్ష్యం చెప్పాలన్నా, ఒక సాక్ష్యం వినాలన్నా కట్టుకథలు కాదు, దేవుని పక్షంలో నిలబడి నిజం మాట్లాడాలి. 2014 సంవత్సరములో ఇక్కడ నుంచి నేను గుంటూరు వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు 3 నెలల నుంచి నన్ను ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు. పాత క్వార్టర్స్ రిటైర్ అయ్యి ఇంకా నేను ఖాళీ చేయలేదు. వెళ్ళిపో అంటావు, ఇంకెక్కడికి పోవాలయ్యా అని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్ళిపో అన్నాడు. సరేలే అన్నాను. ఆ ఆఫీసర్లు నువ్వు మర్యాదగా రేపే ఖాళీ చేయాలి, లేకపోతే నీ సామాన్లు బయట పడేస్తామన్నాడు. అంత పని అవసరం లేదు, నా కుమారుడికి ఒక మంచి క్వార్టర్ ఇయ్యి అన్నాడు. నువ్వే ఏరుకో అన్నాడు. సరే అని నా ముందు లైన్కు ఏ స్త్రీలోకి నా కుమారునికి కొట్టించాను. మళ్ళా అక్కడ ఒక రేకుల షెడ్ వేయించాను, ఎందుకంటే మాకు చాలదు కాబట్టి అని. మళ్ళా అక్కడ పండుకుంటే రేకుల షెడ్లు ఏమంటున్నాడు, ఏది నువ్వు ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళలేదు. పైకి చెట్టు ఎక్కాను, మామిడికాయలు ఉన్నాయి తీసుకుందామని. నిత్యం నుంచి కింద పడ్డాను, ఈ ఎడమకాలు దెబ్బతినింది. వెళ్ళిపోయి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. 4వ రోజు వచ్చాను, ఇక్కడ వాక్యం చెప్పాను. మళ్ళీ ఆ రాత్రి పండుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఉండవు ఏంది ఇక్కడ అన్నాడు. సరేలే అనుకున్నాను. మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళాలా, అయితే తప్పదా అని మళ్ళీ అడిగితే నువ్వు వెళ్ళమన్నాను, వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళలేదు. వెళ్ళకపోతే అప్పుడు వెళ్ళే విధంగా నన్ను తొందర పెట్టాడు. తప్పనిసరిగా వెళ్ళాను. వెళ్ళి ఎక్కడ చేయాలా అన్నాడు. అదిగో పలానా చోట సంఘము, పలానా చోట సంఘము, ఆ 2 సంఘాలలో నువ్వు పనిచేయి. సరే తప్పదని చేశాను. అక్కడికి వెళ్ళాను, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను, ఉద్యోగాలు, అలాగా అన్నీ జరిగిన తర్వాత మరి వేలూరు సంఘాన్ని కూడా నడుపుతున్నాను. అలాగే బేతేలు సంఘాన్ని మేము వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయింది. అలాగనే వేలూరు సంఘంలో కూడా 6 మంది 7 మంది ఆడళ్ళు, 2 మగవాళ్ళు. ఇప్పుడు 40 మంది ఆడళ్ళు, 15 మంది మగవాళ్ళు. సరే అంతలాగా ఉంటున్నాం. నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఇంటికి వచ్చాను. ఏంటి ప్రభువా నేను చేసిన తప్పు అన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు వినలేదు కాబట్టి అన్నాడు. అయితే ఈసారి వింటాను ప్రభువా అన్నాను. అయితే నీకు 14 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, నువ్వు రిటర్న్ గో బ్యాక్ అన్నాడు. రావాల్సి వచ్చింది. అందుకని దేవుడు అందరితో మాట్లాడాడు, చెవియొగ్గిన వాడికే మాట్లాడతాడు, ఆ సిమ్టమ్స్ ఎరిగిన వాడితో మాట్లాడతాడు. అందుకోసమనే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమని వచ్చానంటే సత్యంగా ప్రమాణంగా చెప్తున్నాను, ఇక నేను ఎన్ని రోజులు బతకలేను, నాకు అన్ని అవయవాలు పోయినాయి, ఇక అన్నీ వాస్తున్నాయి, చేస్తున్నాము, ఇంకా నాకు స్టంట్లు కూడా వేశారు. ఇక స్థానిక సంఘం దగ్గరికి వెళ్ళి ఒకవేళ కన్ను మూస్తే సంబరంగా పడేస్తారు, నాకు కూడా ఆత్మకు శాంతిగా ఉంటుంది అని వచ్చాను. అది కూడా చెప్పాను. సరే వచ్చిన తర్వాత మరి దేవుడు ఎందుకో దినదినము ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నేనేమి పదవులు కావాలని రాలేదు, లేకపోతే నాకు అది ఇయ్యాలి ఇది ఇయ్యాలని రాలేదు, లేకపోతే దేన్ని ఆశించి రాలేదు. కానీ దేవుని యొక్క సంకల్పంలో నేను ఉంటే ఆయన వాడుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి, ఆయన చేతుల కింద దీన మనసులుగా ఉండాలి.